అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి గురించి మరి జూన్ 26 ఈరోజు శుక్రవారం. మరి ఒక విచిత్రమైనటువంటి సంకేతకం అయితే మరి మిథున రాశి వారికి కనబడుతుంది. మరి ఆ విచిత్రమైనటువంటి సంకేతకం ఏమిటి? ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. మరి ఇక్కడ స్త్రీ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఆమె ఒక వ్యక్తి రూపంలో వచ్చేటువంటి విధి, అలాగే మరి మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి మార్పులు, మార్గాలు. మరి ఈరోజు మీ జీవితంలో అడుగు పెట్టబోయేటువంటి ఆ స్త్రీ గురించి జాతక చక్రంలో ఒక గట్టి సూచనలైతే ఇస్తుంది. ఆమె యాదృచ్ఛికం కాదు. ఆమె రావడం వెనుక ఒక కారణమైతే ఉంది. అంతేకాదు మిత్రమా, ఆమె మీ జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి అవకాశాలైతే తీసుకొచ్చేటువంటి మార్పు. మరి ఆ మంచి మార్పుకి కారణం అదే సమయంలో ఆ పరీక్షలు కూడా మీకు ఏ విధంగా రాబోతున్నాయి? అసలు ఆ స్త్రీ ఎవరు? ఎందుకిప్పుడు వస్తుంది? ఆమె తీసుకొచ్చే అదృష్టమా? లేక మీ జీవితంలో పాఠమా? ఈ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. మిథున రాశి వారంటేనే సహజంగానే వీరికి ద్వంద్వ స్వభావం అనేది ఉంటుందని అనుకుంటారు. వారు కొత్త వ్యక్తులను సులభంగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనసుకు దగ్గరైన వ్యక్తిని పూర్తిగా నమ్మేటువంటి స్వభావం కూడా మీలోనే ఉంటుంది. మరి మీ జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఒకేలాగా ఉండరు. కొందరు మీకు సంతోషాన్ని ఇస్తుంటారు. కొంతమంది మీ అనుభవాల్ని ఇస్తుంటారు. మరి కొంతమంది మీ జీవితాన్ని మార్చేటువంటి పాఠాలు కూడా నేర్పుతారు. అందుకే ఈ 26న కనిపించేటువంటి ఈ స్త్రీ ప్రవేశం సాధారణ పరిచయం కాదని గ్రహాలు కూడా సూచిస్తున్నాయి. అసలు ఎందుకని? గ్రహాలు మనకి ఏ విధంగా మార్పుల్లోకి తీసుకొస్తుందంటే, ఈ రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రాలు, గ్రహగతుల ప్రకారం ఈ శుక్రవారం నాటికి అధిపతి ధనం. ధనం మరియు శ్రీకారకుడైనటువంటి శుక్రగ్రహం. మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధ గ్రహము మరియు న్యాయాధికారి అయినటువంటి శనిదేవుడు మీ యొక్క సప్తమ స్థానాన్ని భాగ్యస్థానంలో అత్యంత శక్తివంతమైనటువంటి త్రికరణ దృష్టితో వీక్షిస్తున్నారు. శనిదేవుడు ఎప్పుడు అన్యాయాన్ని, వెన్నుపోట్లను సహించడు. ముఖ్యంగా ఈ 26 నాటికి చంద్రుడు నక్షత్ర సంచారం చేస్తున్నప్పటికీ, మరి అలాగే మీపై ఉన్నటువంటి కొద్దిగా అనుగ్రహాలు, యోగాలనేది కూడా మనకి ఇస్తున్నప్పటికీ, ఒకే సమయంలో అఖండ లక్ష్మీ యోగాన్ని కూడా మనకి ఇస్తున్నాడు. మరి ఇటు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన కూడా కలిగించేటువంటి విచిత్రమైనటువంటి ద్వంద్వయోగం ఏర్పడుతుందన్నమాట. అందుకే ఎన్నాళ్ళు మీ భాగ్యాన్ని నొక్కేసిన రాహువు కూడా వక్ర మాయ పూర్తిగా తొలగిపోయి దీనికి కారణంగా నిలబడుతున్నాడు. ముమ్మాటికి గ్రహాలు మీ ఓపికని ఇస్తున్నటువంటి ఆఖరి పరీక్షగా నిలబడుతుంది మిత్రమా. సో ఇలాంటి సమయంలోనే మీరు 1కి 10 సార్లు జాగ్రత్తగా నిలబడితేనే మంచిది. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక ఖాళీ భావన ఏర్పడే ఉంటుంది. ఎవరినైనా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి అని అనిపించి ఉండవచ్చు. లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి సరైన మార్గదర్శకం కావాలని కూడా అనిపించి ఉండొచ్చు. కొంతమందికి ఈ ప్రేమలో నిరాశ, మరికొంతమందికి ప్రేమలో నమ్మక ద్రోహం, ఇంకొంతమందికి ఒంటరితనం ఎదురై ఉండవచ్చు. ప్రస్తుతం మీ జీవితంలో మార్పు అవసరమైనటువంటి దశలోనే ఉన్నారు. మరి అలాంటి సమయంలోనే ఈ స్త్రీ ప్రవేశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఆ స్త్రీ మీ జీవితంలోకి ఒక్కసారిగా రావచ్చు. ఆమె కొత్త పరిచయాలు కూడా కావచ్చు. లేదా పాత పరిచయం కూడా మళ్ళీ తిరిగి రావచ్చు. లేదా మీరు గతంలో పట్టించుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు మీ ముఖ్య జీవితంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర కూడా పోషిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆమె మొదట మీకు సహాయం చేసేటువంటి వ్యక్తిలా కనిపించినా, మీ మాట పూర్తిగా వింటుంది. మీ సమస్యలు అర్థం చేసుకొనే ముందుకొస్తుంది. మరి మీరు చాలా కాలంగా వినాలనుకున్నటువంటి మాటలు కూడా దాంతో మీకొక నమ్మకం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడే ఒక విధి పరీక్షలాగా దాచిపెట్టింది. ఎందుకంటే ఈ స్త్రీ రాక కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు, మరి మీరు వ్యక్తులను ఎలా అంచనా వేస్తారు? ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు ఆగాలి? అనే ఒక విషయాలను కూడా నేర్పించడానికి కూడా కావచ్చు. కొంతమందిలో ఈ స్త్రీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తీసుకొస్తుంది. మరికొంతమందిలో మరి కొత్త అధ్యయనాన్ని కూడా తీసుకురావడానికి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి.
నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఈ స్త్రీ రూపంలో రావడానికి ముఖ్యంగా 3 కారణాలుంటాయి. ఇందులో మిథున రాశి వారికి గతంలో ప్రేమించినది లేదా మీరిష్టపడిన, మీ జీవితంలో ఉండాలి అని అనుకున్నటువంటి స్త్రీ మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాల్లో అవహేళన చేసి, ఎవడో దారిన పోయే వ్యక్తి మాటలు విని, నిన్ను అనుమానం పెట్టుకొని, నీ మాట సహించలేక, నీ మాట విశ్వాసం లేక, నిన్ను అవహేళన చేసి, నీ దగ్గర ఏదీ లేదు, నువ్వు 2 బుద్ధులు కలిగిన వాడివి, నీ మైండ్ సెట్ కూడా పూర్తిగా వ్యతిరేకము, నీ దగ్గర ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది అని నీ నుంచి దూరం అయిపోయినటువంటి స్త్రీ మరలా ఆమె మీ జీవితంలోకి రావచ్చు. అలాగే ఒక పెద్ద వ్యక్తి మీ మాట విని, మీ ఐడియాలు విని, మీ ఆలోచనలు విని, మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి అవకాశాలు అంటే అది ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేదా మీ జీవితంలో ఒక మరింత అద్భుతమైనటువంటి కొన్ని అవకాశాలు కూడా కావచ్చు. అలాగా మీ జీవితంలోని ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులకు తీసుకొస్తున్నటువంటి ఈ స్త్రీ మిమ్మల్ని మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తూ, మిమ్మల్ని మీ జీవితాన్ని మరింత ఒక సహకారంగా కూడా నిలబడి, మీకు ఒక వ్యాపార రంగంలో తీవ్రమైనటువంటి లోట్లను కూడా పూర్తించి, ఆమె మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి, మిమ్మల్ని ఒక అభిమానించేటువంటి స్త్రీగా కూడా ఆ రూపంలో కూడా రావచ్చు. మరి ఇది 2 రూపాల్లో స్త్రీ వస్తుంది. మరి స్త్రీ అనగానే అందరూ కూడా మనుషులనే అనుకుంటారు. కొంతమంది విషయంలో స్త్రీ అంటే ధన రూపేణా కూడా రావచ్చు. స్త్రీ అంటే ధనం. అంటే ఈ ధనం అనేది వీరికి గతంలో మీరు ఇచ్చి కోల్పోయినటువంటి స్త్రీకి, లేకపోతే ఆవిడకి నమ్మి మీరిచ్చినటువంటి డబ్బు, మీరు ఆవిడకి సహకారంగా నిలబడి, ఆవిడకి మీరు ఏదో ఒక రూపంలో ఆవిడకి అందించి, మీకు ఇచ్చినటువంటి ఒక డబ్బు కూడా ఆవిడ ఈ రోజున మీకు అందించవచ్చు. ఈ స్త్రీ అందించేటువంటి అవకాశాలు కానీ, ఈ స్త్రీ చెప్పేటువంటి మార్పులు కానీ, ఈమె చెప్పేటువంటి ఒక గొప్ప ఆలోచనలు కానీ, ఇవన్నీ మరింత అనుకూలంగా, మరింత అభివృద్ధికరంగా, మరింత మీకు మేలు కలిగేలాగా మీకైతే జరుగుతుంది. మరి వీరు చేసేటువంటి పనులు కానీ, వచ్చేటువంటి మార్గాలు కానీ, వెళ్ళేటువంటి దారులు కానీ, ప్రతి ఒక్కటి కూడా మనం ఊహించిన దానికంటే కూడా మరింత వ్యతిరేకంగా, మరింత అదృశ్యమైనటువంటి పనిగా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రమా, ఈరోజు మీరు భావోద్వేగంతో తీసుకునేటువంటి నిర్ణయాలు పరీక్షించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట వెంటనే నిజమని కూడా నమ్మకూడదు. ఆమె ఇచ్చే ప్రతి సలహా వెంటనే అమలు చేయకూడదు. ఎందుకంటే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆమె రాక తర్వాత మీ జీవితంలో కొన్ని చాలా వేగంగా మారుతుంటారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎందుకొస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. మరి మీరు ఇన్ననాళ్ళు సహకారం చేయనప్పుడు, మీరు కష్టాల్లో, బాధలో ఉన్నప్పుడే మాత్రమే మీకు సహకారం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ స్త్రీ మీ జీవితంలో శత్రువుగా రావడం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆమె రాక మీకు ఎలా ఉపయోగించుకుంటారనేది మీ ఫలితాల మీదే, మీ యొక్క విశేషాల మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆమె మీ అదృష్టానికి కారణం కావచ్చు. అతి నమ్మకం, తొందరపాటు, భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు కూడా ఆమె రాక ఒక పాఠంగా మారుతుంది. కాబట్టి ఆ పరిణామాన్ని ప్రధాన కారణంగా మీ జీవిత దశమని అవసరమని చూసుకోవడం కంటే, మరొక కారణంగా మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం దిశలోకి మారతాయి. సో, కొంతమందికి ఇది పూర్తి కాక సంబంధాలు కూడా చక్రం తిరగడం కూడా చేస్తారు. ఇటువంటి సమయంలోనే ఈ రోజున మీకు శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ అందరూ కూడా మంచి అనుకూలమైనటువంటి యోగాలను అయితే అందజేస్తుంటారు. కాబట్టి ఇందులో చెడు ఏంటంటే అతిగా నమ్మకం పెరిగితే మీ భావోద్వేగ నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలుగా మారతాయి. వాస్తవాలను పరిశీలించకుండా పూర్తిగా ఒక వ్యక్తిపైనే ఆధారపడితే తర్వాత నిరాశ కలగవచ్చు. అందుకే ఈ పరిచయాలు తెలివిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు వచ్చేవాళ్ళు మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారనేది మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రావాల్సిన డబ్బు విషయాల్లో కానీ అన్నిట్లో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి దేవిని అమ్మవారిని స్మరించుకొని తెల్లటి పువ్వులు అమ్మవారికి సమర్పించడం శుభప్రదం. మరి కొంతమందికి సంతోషం కోసం వస్తారు. కొంతమందికి పాఠం నేర్పడానికి వస్తారు. కొంతమంది మీ జీవితంలో వచ్చేటువంటి వ్యక్తులు యాదృచ్ఛికం అయితే కాదు. ప్రతిరోజు కనిపిస్తున్న ఈ స్త్రీ మీకు ధన రూపేణా కూడా తీసుకురావచ్చు. అదృష్టం కూడా తెలివిని ఉపయోగించుకున్న వారికే వరం అవుతుంది. సో, ఈ జూన్ 26 తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.